ఈరోజు జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ పాలిండ్రోమ్ ఆర్ నాట్. సో ఇక్కడ మనకు పాలిండ్రోమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. సో దాని తర్వాత మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో పాలిండ్రోమ్ అంటే ఏంటంటే ఏదైనా వాల్యూ, యూజర్ ఏదైతే వాల్యూ ఇచ్చాడో ఆ వాల్యూ రివర్స్ చేసినా కూడా అదే వాల్యూ రావాలి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకి 1 to 1 ఉంది. ఇప్పుడు మనకి రివర్స్ చేసినా కూడా 1 to 1 వస్తుంది ఈ నెంబర్. అలా కాకుండా 1 2 3 తీసుకున్నారనుకోండి, ఇది రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 3 2 1. సో ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇలా వస్తేనేమో పాలిండ్రోమ్. లైక్ ఇది వచ్చేసి నాట్ ఏ పాలిండ్రోమ్. సో పాలిండ్రోమ్ కి నాట్ ఏ పాలిండ్రోమ్ కి ఇది డిఫరెన్స్. సో లాజిక్ ఎలా రాద్యాలో చూద్దాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ప్రీవియస్ గా మనం ఆల్రెడీ వీడియో చేసాము రివర్స్ వాల్యూ మీద. సో అలా మనం రివర్స్ వాల్యూ అనేది తీసుకోవాలి. సో మనం ఫస్ట్ వచ్చేసి 1 to 1 ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ ఇనిషియల్ గా మనకి రివర్స్ వాల్యూ అనేది 0. అండ్ ఈ 1 to 1 వచ్చేసి ఎండ్ వాల్యూ అన్నమాట. అండ్ నెక్స్ట్ సో రివర్స్ వాల్యూ తీసుకుందాం. సో మనము కండిషన్ చెక్ చేస్తున్నప్పుడు ఎన్ వాల్యూ అనేది లాస్ట్ కి 0 వస్తుంది. సో అలా మనకు 0 కాకుండా ముందే మనము టెంప్ లో ఎన్ వాల్యూ అనేది స్టోర్ చేసుకుందాం. నెక్స్ట్ సో ఇప్పుడు మనము 1 by 1 గా డిజిట్ తీసుకొని అండ్ దాన్ని రిమైండర్ కానీ రివర్స్ వాల్యూ కానీ అన్ని కౌంట్ చేసుకొని చూద్దాం. సో ఫస్ట్ మనము ఎన్ గ్రేటర్ దాన్ 0 చెక్ చేస్తాం. ఎన్ గ్రేటర్ దాన్ 0 చెక్ చేస్తాం. సో 1 to 1 గ్రేటర్ దాన్ 0. సో కండిషన్ ట్రూ అవుతుంది. బ్లాక్ లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ చేసుకుంటాయి. సో ఇప్పుడు మనకి ఈ 1 to 1 లో లాస్ట్ డిజిట్ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటాము? విత్ ద హెల్ప్ ఆఫ్ మాడ్యులస్ ఆపరేటర్. సో ఇక్కడ కూడా ఆర్ ఈక్వల్ టు ఎన్ మాడ్యులస్ 10. నెక్స్ట్ ఎన్ మాడ్యులస్ 10 అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ 1 to 1 మాడ్యులస్ 10. సో ఇక్కడ మనకు రిమైండర్ ఏమొస్తుంది? లాస్ట్ కి 1 బయటకు వచ్చేస్తుంది. సో అలానే మనం ప్రీవియస్ గా అన్ని వాల్యూస్ కూడా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఆ ఆర్ వాల్యూ ఏదైతే ఉందో రివర్స్ తో కౌంట్ చేసేసాలి. రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్. సో ఇక్కడ చూడండి, రివర్స్ వాల్యూ మనకి ఎంత ఉంది? ఫస్ట్ లో 0 ఉంది. సో 0 ఇంటూ 10 ప్లస్ ప్రీవియస్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? రిమైండర్ వాల్యూ 1. సో ఇక్కడ 0 ఇంటూ 10 0 ప్లస్ 1 1 వస్తుంది. సో రివర్స్ వాల్యూ ఇప్పుడు మనకి 1 ఉంది. సో లాస్ట్ కి మనం ఆల్రెడీ ఈ 1 వాల్యూ అనేది తీసుకున్నాము. సో 1 వాల్యూ ఆల్రెడీ తీసుకున్నాక మనం ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేట్ చేయాలని మనం ఏం చేస్తాము? విత్ ద హెల్ప్ ఆఫ్ కోషంట్. సో డివైడింగ్ చేస్తున్నప్పుడు మనం కోషంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఎన్ బై 10. సో ఎన్ వాల్యూ ఎంత ఉంది? 1 to 1. 1 to 1 by 10. సో ఇక్కడ మనకు కోషంట్ ఏమొస్తుంది? 12 వస్తుంది. సో ఇక్కడ ఈ 12 వాల్యూ అనేది ఎన్ లో స్టోర్ అయిపోతుంది. మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఎన్ లో మళ్ళీ 12 ఉంటుంది. 12 గ్రేటర్ దాన్ 0 కండిషన్ చెక్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకుంటూ ఉంటుంది. అట్ ద లాస్ట్ మనము ఏం చెక్ చేయాలి? పాలిండ్రోమా కాదా అని. సో పాలిండ్రోమా కాదా అని మనం ఎలా చెక్ చేస్తాము? సో టెంప్ వాల్యూ, రివర్స్ వాల్యూ. సో టెంప్ వాల్యూ ఏంటి? ఎన్ వాల్యూ. సో ఆల్రెడీ మనం ఎన్ వాల్యూ అనే టెంప్ లో స్టోర్ చేసుకున్నాం కదా. 121 ఈక్వల్ టు రివర్స్ వాల్యూ. రివర్స్ వాల్యూ కూడా సేమ్ వస్తే అప్పుడు మనం దీన్ని పాలిండ్రోమ్ అంటాము. సో ఇది వచ్చేసి మనకు లాజిక్. సో ఫస్ట్ ఏదైనా మీకు ఏదానికైనా ఏ క్వశ్చన్ కైనా డెఫినేషన్, దాని మీనింగ్ తెలిస్తే మనం లాజిక్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ సేమ్ లాజిక్. సో ఫస్ట్ మనం ఎన్ వాల్యూ కన్స్ట్రక్ట్ చేయాలి కదా. సో 1 to 1. నెక్స్ట్ రివర్స్ వాల్యూ 0 అనేది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎన్ వాల్యూ వచ్చేసి ఇంకొక వేరియబుల్ లో మనం స్టోర్ చేయాలి. దానికి నేను టెంపరీగా టెంప్ వేరియబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. టెంప్ ఈక్వల్ టు ఎన్. సో ఇక్కడ మనం కండిషన్ చెక్ చేసుకోవాలి. సో ఇఫ్ మనకి ఎగ్జాక్ట్ గా కండిషన్ తెలిస్తే ఫర్ లూప్ కి వెళ్తాము. లేదు అంటే మనము వైల్ లూప్ కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా కండిషన్ తెలియదు కదా. సో గోయింగ్ ఫర్ ది వైల్ లూప్ ఎన్ గ్రేటర్ దాన్ 0. సో ఈ బ్లాక్ లో ఏవైతే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అవి ఎన్ గ్రేటర్ దాన్ 0. ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇంట్ ఆర్ ఈక్వల్ టు ఎన్ మాడ్యులస్ 10. నెక్స్ట్ రివర్స్ వాల్యూ, రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎలిమినేట్ చేయాలి కదా. ఎన్ ఈక్వల్ 10/10. నెక్స్ట్ ఏంటంటే టెంప్ వాల్యూ, రివర్స్ వాల్యూ సేమ్ ఉండాలా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఇఫ్ కండిషన్ తీసుకుందాం. ఇఫ్
temp equal to reverse. సో ప్రింటింగ్ స్టేట్మెంట్ ప్రింట్ ln of temp. సో n వాల్యూ దేంట్లో ఉంది మనకి టెంప్ లో ఉంది. సో అదే n వాల్యూ మనం తీసుకుంటే లాస్ట్ కి 0 వస్తుంది కాబట్టి మనం అలా తీసుకోలేము. సో టెంప్ ప్లస్ ఈసే పాలెండ్రోమ్, ఆ నెంబర్ ఏదైతే ఉందో అది పాలెండ్రోమ్ అని ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఇఫ్ టెంప్ ఈక్వల్ టు రివర్స్ అయితే పాలెండ్రోమ్ అంటున్నాం, లేదు అంటే సంథింగ్ ఏదో ఒక పాయింట్ ఉండాలి కదా మనకి. సో దానికి నేను ఎల్స్ కండిషన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా ప్రింటింగ్ స్టేట్మెంట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఆఫ్ టెంప్ ఈస్ నాట్ ఎ పాలెండ్రోమ్. సో ఇది వచ్చేసి మనకి ప్రోగ్రామ్. సో ఈ లాజిక్ వర్క్ అవుతుందా లేదా చూద్దాం. అండ్ బిఫోర్ దట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేద్దాము. రన్ యాజ్ జావా అప్లికేషన్ 121 ఈస్ ఏ పాలెండ్రోమ్. సో ఇది కాకుండా వేరే చూద్దాం. ఇందాక 1 2 3 తీసుకున్నాం కదా, 1 2 3 పాలెండ్రోమా కాదా చూద్దాం. 1 2 3 ఈస్ నాట్ ఏ పాలెండ్రోమ్. ఒకసారి 1 to 1 ని చెక్ చేద్దాం. సో n ఈక్వల్ టు 1 to 1, రివర్స్ ఈక్వల్ టు 0, టెంప్ ఈక్వల్ టు n. అంటే ఇక్కడ మనకి టెంప్ లో 1 to 1 అనేది స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 1 to 1 గ్రేటర్ దాన్ 0. ఎస్, కండిషన్ ట్రూ అవుతుంది. బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. సో దీంట్లో వచ్చేసి ఆర్ ఈక్వల్ టు 1 to 1 మాడ్యులస్ 10. సో ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసి రిమైండర్ 1 వస్తుంది. నెక్స్ట్ రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్. సో రివర్స్ ఈక్వల్ టు, సో రివర్స్ వాల్యూ ఫస్ట్ మనకి ఎంత ఉంది 0. సో 0 ఇంటూ 10 ప్లస్ ఆర్. ఆర్ వాల్యూ ఎంత మనకి 1. సో ఇక్కడ 0 ఇంటూ 10 0, 0 ప్లస్ 1 1. సో రివర్స్ వాల్యూ వచ్చేసి మనకి ఫస్ట్ 1 ఉంటుంది, 1 వస్తుంది. నెక్స్ట్ n ఈక్వల్ 10/10. సో ఇక్కడ ఏం చేస్తాము, కోషియంట్ తీసుకుంటాం కదా. సో ఆ కోషియంట్ ని దాని ద్వారా మనం ఎలిమినేట్ అనేది చేసుకోవచ్చు. సో n ఈక్వల్ టు, సో n వాల్యూ ఫస్ట్ ఎంత ఉంది 1 to 1/10. సో ఇక్కడ మనకి కోషియంట్ వాల్యూ ఎంత వస్తుంది 12 వస్తుంది. సో ఇప్పుడు మనకి n వాల్యూ 12 అనేది స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ సో ఇంకా మన కండిషన్ అనేది ఫెయిల్ అవ్వలేదు, ఫర్దర్ గా ప్రాసెస్ చేస్తూనే ఉండాలి. సో 12 గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ కండిషన్ ట్రూ అయింది కదా. సో కండిషన్ ట్రూ అయితే బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు 12 మాడ్యులస్ 10. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 2. సో రిమైండర్ వచ్చేసి 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రివర్స్ ఈక్వల్ టు, సో ప్రీవియస్ గా రివర్స్ వాల్యూ ఎంత ఉంది 1 ఉంది. 1 ఇంటూ 10 ప్లస్ ఆర్. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. సో టోటల్ గా రివర్స్ వాల్యూ ఎంత 1 ఇంటూ 10 10 ప్లస్ 2 12. రివర్స్ వాల్యూ వచ్చేసి మనకి 12 ఉంది. సో ఇక్కడ వచ్చేసి n ఈక్వల్ టు, n వాల్యూ మనకి ఎంత ఉంది 12/10. సో ఇక్కడ మనకి 12/10 అంటే మనకి కోషియంట్ ఎంత వస్తుంది 1. సో ఇప్పుడు n వాల్యూ వచ్చేసి 1 ఉంది. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోవాలి, 1 గ్రేటర్ దాన్ 0. సో 1 గ్రేటర్ దాన్ 0 వచ్చేసి కండిషన్ ట్రూ. సో బ్లాక్ లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్ ఈక్వల్ టు 1 మాడ్యులస్ 10. సో ఇక్కడ వచ్చేసి న్యూమరేటర్ వచ్చేసి డినోమినేటర్ కన్నా చిన్నది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్ గా ఆ వాల్యూనే కన్సిడర్ చేయాలి, న్యూమరేటర్ వాల్యూనే కన్సిడర్ చేయాలి. ఇక్కడ రిమైండర్ వచ్చేసి మనకి 1 ఉంది. నెక్స్ట్ రివర్స్ ఈక్వల్ టు, సో రివర్స్ వాల్యూ ఎంత ఉంది 12 ఉంది. 12 ఇంటూ 10 ప్లస్ ఆర్. ఆర్ వాల్యూ ఎంత ఉంది 1. సో ఇక్కడ చూడండి రివర్స్ వాల్యూ వచ్చేసి 12 ఇంటూ 10 120, 120 ప్లస్ 1 121. నెక్స్ట్ ఇక్కడ చూడండి n ఈక్వల్ టు 1/10. సో ఇక్కడ మనకి న్యూమరేటర్ వచ్చేసి డినోమినేటర్ కన్నా చిన్నగా ఉంది. సో ఎప్పుడైతే మనం డివైడింగ్ చేస్తున్నామో అప్పుడు మనము డైరెక్ట్ గా 0 కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ n వాల్యూ ఏమైంది 0 అయింది. సో ఇక్కడ కండిషన్ చెక్ చేసుకోండి, 0 గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ మనకి కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఈ బ్లాక్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ టెంప్ ఈక్వల్ టు రివర్స్. సో మనకి టెంప్ వాల్యూ ఎంత ఉంది 1 to 1 ఈక్వల్ టు రివర్స్ వాల్యూ లాస్ట్ లో మనకి ఎంత స్టోర్ అయిపోయింది 1 to 1. సో ఇక్కడ మనకి 1 to 1 ఈక్వల్ టు 1 to 1. సో ఇక్కడ మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో బ్లాక్ లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టెంప్ ప్లస్ ఈసే పాలెండ్రోమ్. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది 1 to 1 ఈసే పాలెండ్రోమ్. సో ఇది వచ్చేసి మనకి పాలెండ్రోమ్ ప్రోగ్రామ్. సో ఫర్ మోర్ క్వశ్చన్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.